జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు మైనారిటీ ఓట్ల గురించి అర్జెంటుగా అజారుద్దీన్ని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఆయనకి ఆ టికెట్ ఇవ్వచ్చు కదా! ఎవడాగమన్నాడు? ఇవ్వల. కానీ దానికంటే ముందే అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అటు అధిష్టానాన్ని సంతృప్తిపరిచినట్టు, ఇటు మైనారిటీలను సంతృప్తిపరిచినట్టు కథ నడిచింది. తీరా చూస్తే ఆయనకి ఏ కోటా కిందన ఎమ్మెల్యేనా? ఎమ్మెల్సీనా? 2 లేదు. ఎమ్మెల్సీ నామినేటెడ్. నామినేటెడ్ పదవిలో ఎమ్మెల్సీలకి ఇంతవరకు మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. నామినేటెడ్ ఎమ్మెల్సీలకి అంటే 12 రంగాలలో నిపుణులకి ఇస్తారది. 12 మంది నిపుణులకి ఇవ్వడం అన్నటువంటిది పార్లమెంట్ రాజ్యసభలో అది ఉంది. ఇక్కడ కూడా నిపుణులైనటువంటి వాళ్ళు వృత్తిపరమైన నిపుణులు. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసుకునేటటువంటిది కాదు. ఈ నామినేటెడ్ వాళ్ళు సజెస్ట్ చేయడానికి పెట్టబడింది. యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక. ఇప్పుడు నామినేటెడ్ పదవి ద్వారా మంత్రి పదవి అన్నారు. అది అక్కడ గవర్నర్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు? లీగల్ ఒపీనియన్‌కి పంపించారు. లీగలోళ్ళు ఇక్కడే ఈ కాంప్లికేషనే ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా రేవంత్‌కి ఏమైంది? మరి ఈ నెల 30తో అతని గడువు ముగిసిపోతుంది. కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఏం తెర మీదకి తీసుకొచ్చారంటే, ఆయన చేత రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారట. ఇది గతంలో కోర్టులు కొట్టేసినాయి. నీకు ఇచ్చిన వెసులుబాటు ఒకసారి కోసం తప్పించి 6 నెలలకోసారి రాజీనామా చేసైతే గనక ప్రతి ఒక్కడు ఇక ఆ తరహా రాజకీయాలు చేస్తారు డబ్బులిచ్చి మరి. కాబట్టి అది కుదరదు. ఒకవేళ ఇప్పుడు వరకు చేసుకుని మళ్ళీ న్యాయస్థానాల్లో సినిమా జరుగుతుందా? లేకపోతే గనక ఏం చేస్తారన్నది చూడాల్సింది. ఈయన చాకచక్యం మీదన ఆధారపడి ఉంది రేవంత్‌కి సంబంధించి.